రెండవ ఆస్పెక్ట్లో నష్టం ఏంటంటే అసలు ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అది తప్పు ఎట్లా అవుతుంది అంటున్నా. ఆ ఇచ్చేవాడికి తెలియదా? వాళ్ళే కట్టుకోమని. రెండవది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదివరకు ఈ జలాశయాలన్నీ కూడా తాగునీటి జలాశయాలు మంచి వాటర్ కోసం అన్నటువంటిది. అయితే తర్వాత కాలంలో కృష్ణ నీళ్ళు వెళ్ళాక వాటి నిర్వహణ పట్టించుకోవడం మానేశారు. సమస్యల్లా ఎక్కడొస్తుందంటే గతంలో ఉన్న చెరువులు 102, 103 ఉన్నాయి అక్కడ హైదరాబాద్. వాటిట్లో కొన్ని అసలు ప్లేసే లేదు. ఇప్పుడు చెరువే కనబడవు. చెరువులు ఏరియాలు అయిపోయినాయి అక్కడ. ఇప్పుడు ఆ ఏరియాలన్నీ కొల్లగొట్టగలరా? బేసిక్గా ఒక పొలిటికల్ హల్చల్ నడుస్తుంది కొన్ని రోజులు. సేమ్ టైం మధ్యతరగతి నాశనం అయిపోతారు, ఎగువ మధ్యతరగతి పేదల కిందకు మారిపోతారు, సర్వనాశనం అయిపోతారు. అదే సందర్భంలో హీరో వర్షిప్ రేవంత్కి వస్తుంది. క్రమక్రమంగా ఆంధ్ర ప్రాంత వాసులు ఉన్న ప్రాంతాల మీదే ఇప్పుడు హైడ్రా ఎక్కువ కొరడా జులిపిస్తోంది అనేది కూడా ఇప్పుడు. ఎందుకంటే చెరువులు మీరు అన్నట్టు చాలా చోట్ల చెరువులు లేవు. గతంలో మనం కూడా జమ్నీలు ఉన్నప్పుడు చేసాం. బండారి లేఅవుట్ లాంటి ప్రాంతాలు మునిగిపోయినంటే అప్పుడు పెద్ద పెద్ద చెరువులు ఉండే అంటే ఇప్పుడు అసలు చెరువులే లేవు అనేది. ఇప్పుడు ఆ ప్రాంతాలను కూడా టచ్ చేయడం ఆంధ్ర రాజకీయానికి రేపొద్దున సపోర్ట్ అవుతుందా, లేదంటే అదే రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఏమైనా తెచ్చి పెడుతుందా? అంటే ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొలాప్స్ అయిపోదా? ఆంధ్రాని టార్గెట్ చేయడానికి